25 ఏళ్ల నాడు ఎగిరిన గులాబీ జెండాను ఎందరో అవమానపరిచారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. మాటలతో ఎగతాళి చేశారని, ప్రజల సహకారంతో ఎంతో మంది త్యాగాలు, వందల మంది ప్రాణ త్యాగాలతోని బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందని చెప్పారు. యావత్ తెలంగాణ ఒకవైపు నిలిచి రాష్ట్రం ఇవ్వాలని వరికేసి కొట్లాడిందని కేసీఆర్ గుర్తు చేశారు. 25 ఏళ్ల నాడు ఎగిరినటువంటి జెండా ఈ గులాబీ జెండా. ఆ రకంగా ఎగిరిన జెండాను ఎందరో అవమానపరిచిండ్రు, ఎన్నో మాటలు అన్నారు, ఎగతాళి చేసిండ్రు, అవహేళన చేసిండ్రు. మకలో పుట్టింది ఉబ్బలో పోతుందని చెప్పిండ్రు. కానీ ఈ జెండా మీ అందరి సహకారంతో, అనేక మంది త్యాగాలతోని, వందలాది మంది ప్రాణ బలిదానాలు కూడా చేయడంతో, అనేక ఉద్యమాలతోని యావత్తు తెలంగాణనే ఒక అద్భుతమైనటువంటి ఉద్యమమై ఎగిసిపడి ఒక సమయం ఎట్లా వచ్చింది, ఒక సమయంలో అంటే తెలంగాణ యావత్తు ఒక పక్కన నిల్చొని బరి గీసి బిడ్డ నా తెలంగాణ అక్కడ పెట్టు అని చెప్పి నిలబడ్డటువంటి సందర్భం మనందరం కూడా సృష్టించినాం. తద్వారా మన లక్ష్యం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ తదనంతరం ప్రజలు దీవిస్తే 10 సంవత్సరాల పాటు అద్భుతమైనటువంటి దగదగలాడే తెలంగాణ తయారు చేసి అందరూ బిత్తరపోయే విధంగా, ఆశ్చర్యపడే విధంగా బ్రహ్మాండమైన తెలంగాణ నిర్మాణం చేసుకున్నాం. ఆ విధంగా 25 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రను ఈరోజు ఈ వరంగల్ గడ్డ మీద మనం జరుపుకుంటా ఉన్నాం. రజతోత్సవ సందర్భంలో జరుపుకుంటా ఉన్నాం.